హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు తెలుగు ఎడ్యుకేషన్ టిప్స్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఇవాళ వీడియోలో నేను మీతో డిస్కస్ చేయబోతున్న టాపిక్ ఏంటంటే ఏపీఐసీ 2025 రిలేటెడ్గా ఎంప్లాయీస్ కిట్స్ సంబంధించి ఇన్కమ్ సర్టిఫికేట్ అయితే ఉండదు. మరి వాళ్ళు ఎలా అప్లోడ్ చేయాలి, ఏం అప్లోడ్ చేయాలి అన్న దాని గురించి చాలామంది అయితే అడుగుతున్నారు. వాటి రిలేటెడ్గా వీడియోలో అయితే తెలుసుకోవడానికి అయితే ట్రై చేద్దాం. కాబట్టి వీడియో అనేది ఇంట్రెస్టింగ్గా యూస్ఫుల్గా ఉంటుంది, పూర్తిగా చూడడానికి అయితే ట్రై చేయండి. ఇక టాపిక్ అయితే స్టార్ట్ చేసే ముందు నా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఇప్పటివరకు మన తెలుగు ఎడ్యుకేషన్ టిప్స్ యూట్యూబ్ ఛానల్ని మీరు ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నట్లయితే మీకు యూస్ఫుల్ అయ్యే ఇలాంటి ఎన్నో వీడియోస్ కోసం అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫ్రెండ్స్, ఇక టాపిక్లోకి వచ్చేసినట్టయితే మెయిన్గా ఏపీఐసీ 2025 రిలేటెడ్ కావచ్చు, ఇంకా రిమైనింగ్ సెట్ ఎగ్జామ్స్ రిలేటెడ్గా కూడా ఎంప్లాయీస్ కిట్స్ అనే వాళ్ళకి ఇన్కమ్ సర్టిఫికేట్ అనేది ఉండదు. మరి అలాంటప్పుడు వాళ్ళు ఏది అప్లై చేయాలి అన్న డౌట్ చాలామందికి అయితే ఉంది. ఫ్రెండ్స్, ఇక్కడ అసలు ఇన్కమ్ సర్టిఫికేట్కి సంబంధించి ఉన్న బెనిఫిట్స్ అనేది ఒక్కసారి లైట్గా తెలుసుకున్న తర్వాత ఇన్కమ్ సర్టిఫికేట్ అప్లోడ్ చేయాలా లేదా అన్నది మీకు క్లారిటీ వస్తుంది. ఎవరు అప్లోడ్ చేస్తే బెనిఫిట్ వస్తుంది అన్నది కూడా మీకు క్లారిటీ అయితే వస్తుంది. ఫ్రెండ్స్, ఇక్కడ ఇన్కమ్ సర్టిఫికేట్ ఆర్ రేషన్ కార్డ్ రెండు కూడా సిమిలర్గానే అనుకోండి. అంటే ఎవరికైతే ఇన్కమ్ సర్టిఫికేట్లో 2.5 lakhs తక్కువ కంటే ఇన్కమ్ ఉంటుందో వాళ్ళకి మోస్ట్లీ రేషన్ కార్డు వస్తుంది. సో ఇన్కమ్ లేకపోయినా కూడా రేషన్ కార్డు అయితే ఉన్నది అంటే వాళ్ళు పూర్గా కన్సిడర్ చేస్తారు. కాబట్టి డెఫినెట్గా వాళ్ళకి పూర్ అని చెప్పేసి ఈ ఫీజు రింబర్స్మెంట్ రావడం అయితే జరుగుతుంది. సో ఇక్కడ రెండు సర్టిఫికేట్లకి పెద్దగా డిఫరెన్స్ అయితే ఉండదు. కానీ ఇక్కడ గవర్నమెంట్ ఎంప్లాయీస్ కిట్స్ ఎవరైతే ఉన్నారో వీళ్ళకి రేషన్ కార్డు ఉండదు, అట్ ద సేమ్ టైం ఇన్కమ్ సర్టిఫికేట్ కూడా ఉండదు. సో ఇలాంటి సిచ్యువేషన్స్లో ఏంటి అన్నది మనం ఇప్పుడైతే గమనిద్దాం. అంతకంటే ముందు దానికి ఇన్కమ్ రిలేటెడ్గా ఉన్న బెనిఫిట్స్ ఒకసారి అయితే మనం గమనిద్దాం. ఫ్రెండ్స్, ఇన్కమ్ సర్టిఫికేట్ ఎందుకు అంటే మీరు ఏదైతే కోర్సులో జాయిన్ అవుతారో ఆ కోర్సులో మీకు ఫీజు రియంబర్మెంట్ ఏదైతే ఉంటుందో ఆ ఫీజు రియంబర్మెంట్ మీకు రావడానికి ఇన్కమ్ సర్టిఫికేట్ అనేది యూజ్ అయితే అవుతుంది. ఇన్కమ్ లేని వాళ్ళు రేషన్ కార్డు పెట్టినా కూడా మీకు ఫీజు రియంబర్మెంట్ అనేది రావటం అయితే జరుగుతుంది. ఇది జనరల్గా మనకు అర్థమవుతున్నది. కానీ ఇక్కడ ఒక చిన్న లాజిక్ ఏంటి అంటే ఇక్కడ ఇన్కమ్ సర్టిఫికేట్ అప్లోడ్ చేసిన ప్రతి ఒక్కరికి ఫీజు రియంబర్మెంట్ వస్తుందని చెప్పలేం. ఇది మెయిన్గా అయితే మైండ్లో అయితే పెట్టుకోండి. ఎందుకు అంటే ఇక్కడ ఇన్కమ్ సర్టిఫికేట్ అనేది ఎవరికైనా ఇస్తారు. అంటే ఎలా అంటే నాకు ఇంత ఇన్కమ్ వస్తుంది దానికి సంబంధించి ప్రూఫ్గా సర్టిఫికేట్ అంటే ఎవరికైనా ఇస్తారు, అందులో ప్రాబ్లం అయితే లేదు. కానీ ఇక్కడ మీరు అది అప్లోడ్ చేసిన తర్వాత నిజంగా మీరు పూరా మీ యొక్క ఏదైతే ఇన్కమ్ సర్టిఫికేట్లో ఇన్కమ్ ఉంటుందో చూసారా దాన్ని బేస్ చేసుకొని ఫీజు రింబర్స్మెంట్ ఇవ్వడం అయితే జరుగుతుంది. సో ఇప్పుడు మీ దగ్గర ఇన్కమ్ సర్టిఫికేట్ ఉండి మీరు అప్లోడ్ చేసి అందులో ఉన్న ఇన్కమ్ అనేది గుర్తుపెట్టుకోండి, అందులో ఉన్న ఇన్కమ్ అనేది 2.5 lakhs కంటే తక్కువగా ఉంటేనే మీకు ఫీజు రింబర్స్మెంట్ అనేది వస్తుంది. లేదు అంతకంటే ఎక్కువ ఇన్కమ్ అనేది ఉంది అనుకోండి మీకు ఫీజు రింబర్స్మెంట్ అన్నది రాదు. సో ఇప్పుడు గవర్నమెంట్ ఎంప్లాయీస్ కానీ గవర్నమెంట్ కిడ్స్ కానీ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఆబ్వియస్లీ నాకు తెలిసినంత వరకు 2.5 lakhs కంటే ఇన్కమ్ అనేది ఎక్కువగానే ఉంటుంది. సో అలాంటి కేసెస్లో మనం చూసుకున్నప్పుడు ఖచ్చితంగా వాళ్ళకు ఫీజు రింబర్స్మెంట్ అనేది రాదు. సో ఇప్పుడు గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఎవరైతే ఉన్నారో అలా ఉన్న కిడ్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఇన్కమ్ సర్టిఫికేట్ తెచ్చుకొని ఇన్కమ్ సర్టిఫికేట్ అప్లోడ్ చేసినా కూడా ఆ యొక్క ఇన్కమ్ సర్టిఫికేట్లో 2.5 lakhs కంటే ఎక్కువ ఇన్కమ్ ఉంటే మాత్రం ఖచ్చితంగా ఫీజు రింబర్స్మెంట్ అన్నది రాదు. సో ఇప్పుడు మీ దగ్గర ఇన్కమ్ ఉంటే అప్లోడ్ చేయండి, ఇన్కమ్ లేకపోతే ఇన్కమ్ లేకోకుండానే మీరు ప్రొసీడ్ అయితే అవ్వండి. సో ఇన్ కేస్ మీరు అప్లోడ్ చేసినా కూడా అందులో ఇన్కమ్ బేస్ చేసుకునే ఇస్తారు. కాబట్టి డెఫినెట్గా మీరు తీసుకున్న తర్వాత అది అప్లోడ్ చేసిన తర్వాత డెఫినెట్గా 12,500 కంటే ప్రతి ఒక్క ఎంప్లాయీకి ఎక్కువగానే ఉంటుంది శాలరీ గవర్నమెంట్ ఎంప్లాయీస్కి. సో అలాంటి కేసెస్లో ఖచ్చితంగా మీకు ఫీజు రింబర్స్మెంట్ అన్నది రాదు. సో మీ దగ్గర లేదు అంటే వదిలేసేయండి, ఉన్నా కూడా బలవంతంగా తెచ్చుకొని అప్లోడ్ చేద్దామంటే చేయండి, ప్రాబ్లం అయితే లేదు. బట్ అందులో ఇన్కమ్ తక్కువ ఉంటేనే వస్తుంది, అంతకంటే ఎక్కువ ఉంది అంటే మాత్రం డెఫినెట్గా అయితే రాదు. సో దీన్ని లైట్ అయితే తీసుకోండి. ఇక్కడ రేషన్ కార్డ్ ఎందుకంటే ఇన్స్టాంట్గా మనకు ఈ యొక్క ఇన్కమ్ సర్టిఫికేట్ అనేది కొన్ని సిచ్యువేషన్స్లో దొరకచ్చు, కొన్ని సిచ్యువేషన్స్లో దొరకకపోవచ్చు. అలాంటి కేసెస్లో రేషన్ కార్డ్ అనేది మనం యూజ్ అయితే చేస్తాం. రేషన్ కార్డు పెట్టినా కూడా మనకు ఫీజు రింబర్స్మెంట్ అయితే వస్తుంది. సో ఇప్పుడు ఎవరి దగ్గర అయితే ఇన్కమ్ సర్టిఫికేట్ లేకపోయినట్టయితే ప్రాబ్లం అయితే లేదు, ఫీజు రింబర్స్మెంట్ అయితే రాదు. ఇక్కడ మేనేజ్మెంట్ అలానే ఐసెట్ ద్వారా జాయిన్ అవ్వడానికి కొంచెం డిఫరెన్స్ అయితే ఉంటుంది. దాని గురించి నేను కమింగ్ వీడియోలో మాట్లాడతాను. సింపుల్గా చెప్పేది ఏంటి అంటే గవర్నమెంట్ ఎంప్లాయీస్ కిడ్స్ ఎవరైతే ఉన్నారో డెఫినెట్గా వాళ్ళకు 2.5 lakhs కంటే ఇన్కమ్ అనేది ఎక్కువగానే ఉంటుంది ఇన్కమ్ సర్టిఫికేట్లో. సో మీరు అప్లోడ్ చేసినా కూడా మీకు ఫీజు రింబర్స్మెంట్ అనేది రాదు. సో మీరు తెచ్చుకొని అప్లోడ్ చేద్దామంటే ప్రాబ్లం అయితే లేదు, లేదా అలా ఇన్కమ్ సర్టిఫికేట్ లేకుండా ప్రొసీడ్ చేసినా కూడా ప్రాబ్లం అయితే లేదు. బట్ ఎవరికైతే నిజంగా పూరుండి 2.5 lakhs కంటే తక్కువ ఇన్కమ్ ఉందో వాళ్ళు మాత్రం ఖచ్చితంగా ఇన్కమ్ సర్టిఫికేట్ తెచ్చుకొని అప్లోడ్ అయితే చేయండి. అది లేకపోయినట్టయితే రేషన్ కార్డ్ అనేది మీరు అప్లోడ్ అయితే చేయండి. సో ఇది ఫైనల్గా అయితే కంక్లూజన్. సో దీన్ని బేస్ చేసుకొని మీరైతే ముందుకైతే వెళ్ళండి. ఇది ఫ్రెండ్స్ మెయిన్గా వీడియోలో తెలుసుకున్నది. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. మరి ముఖ్యంగా మన తెలుగు ఎడ్యుకేషన్ టిప్స్ యూట్యూబ్ ఛానల్ని మీరు ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నట్టే మీకు యూస్ఫుల్ అయ్యే ఇలాంటి ఎన్నో వీడియోస్ కోసం అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి.